నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆ పార్టీ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష స్థానంలో కూడా కూర్చునేందుకు అర్హత సాధించలేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, భారతీయ జనతా పార్టీ నాయకుడు మనోహర్ నాయుడు, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ చింతా సురేష్తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ శాసన మండలి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్లకు చెప్పులు ధరించి మరీ శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించడంతో పాటు కార్యక్రమం అనంతరం స్వామివారి చిత్రపటాలను ఎక్కడ పడితే అక్కడ పడవేసి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉండడం వల్లే ఆయన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారాన్ని విచారణ సంస్థలు తేల్చి చెప్పాయని, ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామివారి సన్నిధిలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం విషయంలో స్వామివారిని క్షమాపణ కోరి ఉంటే సమస్య సమసిపోయేదని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉండేందుకు కూడా అవకాశం ఉండదని, ఈ విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొలగిస్తే తప్ప ఆ పార్టీ రానున్న కాలంలో కనీసం ప్రతిపక్ష స్థానంలో కూర్చునేందుకైనా అవకాశం ఉంటుందని, లేకపోతే ప్రస్తుతం ఉన్న 11 స్థానాల స్థానంలో ఒక స్థానానికి పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొలగించే ప్రక్రియకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. మీరు జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి. జగన్మోహన్ రెడ్డిని మార్చే విషయంలో వీఆర్ ఫుల్లీ గోయింగ్ టు సపోర్ట్. మాకు కూడా అపోజిషన్ లేదండి. అసెంబ్లీలో పోయి కూర్చుంటే అస్సలు మా వాళ్ళు అయితే ఫస్ట్ టైమర్స్ అయితే ఎంత బాధపడుతున్నారంటే, సార్ మేము నేర్చుకోలేకపోతున్నాం, అపోజిషన్ లేదు అని. అట్లీస్ట్ రేపు 29కి అపోజిషన్లో కూర్చొనే కన్నా పరిస్థితి ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఆయన అర్థం చేసుకోవడంలో ఇంతవరకు ఎందుకు ఓడిపోయినాము 24లో, ఏ రకంగా చేస్తే మనం అట్లీస్ట్ రేపు ఫ్యూచర్లో 29లో అపోజిషన్లో కూర్చొనే దానికన్నా అవకాశం ఉంటుందనేది ఐ థింక్ బేసిక్స్ మర్చిపోయినారు అనేది అయితే నాకైతే అర్థమైంది. సో మా సైడ్ నుంచి ఈ అడ్వైజ్ అండి, జగన్మోహన్ రెడ్డిని దింపేసేయండి. ఫుల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్తో సహా అన్నీ ఉంటాయి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరన్నా మీరు ఎన్నుకోండి, కొద్దిగా మంచిగా ఉండే వాళ్ళని. మాకు కూడా 29లో అట్లీస్ట్ అపోజిషన్ ఉంటే మేము కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా, ఎందుకంటే అవతల వ్యక్తి కొద్దిగా ఎవరైనా క్వశ్చనింగ్ అవి చేస్తే మా మైండ్ షార్ప్ ఉండేదానికి ఉంటుంది. అసెంబ్లీలో పోతున్నాం, మా వాళ్ళు ఏదో అడుగుతున్నారు, డిస్కస్ చేసుకున్నాం, వస్తున్నాం. అట్లీస్ట్ 29 కన్నా అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీకు మా సైడ్ నుంచి అయితే ఈ రకంగా సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తూ, మిగతా క్లారిటీగా మా లీడర్స్ అంతా క్లారిటీ చెప్పినారు. సో దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికిన వాళ్ళు లేరు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఆయన అడ్వైస్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైస్ తీసుకొని కానీ మీరు ముందుకు పోతే, ఈరోజు చేసిన ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చేసిన వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ని అడుగుతున్నా నేను, మీ ఇంట్లో లేడీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు చేసే బిహేవియరు? నాకు నిజంగా అర్థమవుతలేదు. సో పోయి కొద్దిగా ఇంట్లో అడగండి. అట్లీస్ట్ మీరు ఎట్లయినా వేరే వాళ్ళని అడగారు, అట్లీస్ట్ పోయి మీ ఇంట్లో మీ వైఫ్స్నో బెటర్ హాఫ్స్నో అడగండి, ఏ రకంగా అనుకుంటున్నారు, అసలు కరెక్టేనా మేము చేసేది అంటే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. మనం హౌస్ వైఫ్స్ అనుకుంటారు కానీ దే ఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్. సో వాళ్ళని పోయి అడగండి, దే విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ. అడగండి, ప్రశ్నించండి. మాకు ఏ రకంగా పనులు చేయించుకునేకి మేము ఎక్కడైనా మిస్ అవుతుంటే కరెక్ట్గా ప్రశ్నిస్తే మేము షార్ప్ అయ్యి కరెక్ట్గా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిల్లర పనులు చేస్తే మాత్రం దేవుడే మీకు చూసుకుంటారు. ఇప్పటికే మీకు 2 నామాలు పెట్టారు, రేపు ఇంకో సింగిల్ నామం కూడా రావచ్చేమో 29లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, అదేవిధంగా మోడీ గారు సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, కల్తీ నెయ్యి గురించి అందరికీ తెలిసిన, కల్తీ నెయ్యి జరిగిందని తెలిసిన
దాన్ని ఆయన ఎన్నిసార్లు, ఒకసారేమో కల్తీనే జరగలేదు అంటాడు, ఒకసారేమో కల్తీ జరిగింది అంటారు. ఇలా అనేక రకాలుగా వాళ్ళు మాటలు మార్చి వాళ్ళ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం నీచాతి నీచమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా బొత్స గారు, మీరు చాలా ఉన్నతమైన మంచి తెలివితేటలున్న రాజకీయ నాయకులు, కానీ ఈరోజు మీరు యథా రాజ తథా ప్రజ అనే విధంగా యథా నాయకుడితో చేరి మీరు కూడా అలాగే మారిపోయారని చెప్పి మీ ప్రాంత ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని మీరు చెప్పులు వేసుకోబోయారు, కానీ మేము చెప్పులు వేసుకోలేదని చెప్పి సాక్షాత్ శాసన మండలి సాక్షిగా మీరు మాట్లాడడం ఎంతవరకు నిజం? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ దేవదేవునికి వెంటనే క్షమాపణలు చెప్పండి, క్షమాపణలు కోరండి, గుడికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేయండి. అప్పుడైనా మీరు చేసిన తప్పులకి కొంచెమైనా పరిహారం కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ అరాచక వాదానికి ప్రతీకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఏ విధంగా అయితే టీటీడీ లడ్డు అంశం మీద సిగ్గు లేకుండా, సిగ్గే లేదు వాళ్ళ పార్టీకి, అలా లేకుండా వారు వచ్చి తిరిగి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడము, చంద్రబాబు నాయుడు పైన, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయడం అనేది చాలా ఆశ్చర్యపనీయం అనేది. అది ఒక పతాక స్థాయికి వచ్చి నిన్న అసెంబ్లీలో ఏమాత్రం నిస్సగ్గుగా మేము టీడీపీకి పవిత్రములని చెప్పేటువంటి వ్యక్తులు ఇలాంటి ఫోటోలు పట్టుకొని టీడీపీ యొక్క ఆయన దేవదేవుడు శ్రీవారి యొక్క ఫోటోలను పట్టుకొని చెప్పులు వేసుకొని అసెంబ్లీలో ప్రదర్శన చేస్తూ మరి తర్వాత ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత ఆ దేవదేవుడి యొక్క పటంలని తీసుకెళ్ళి జాగ్రత్త ఒక మంచి గౌరవమైన ప్లేస్లో పెట్టాలా. అలా పెట్టకుండా వాళ్ళందరూ కలిసి అక్కడ టేబుల్ మీద పాడేసిపోయినారు. ఆ దేవదేవుడి పైన ఉన్నటువంటి గౌరవము వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ఇది నిదర్శనం. వారు తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నారు. అసలు కల్తీ ఉందయ్యా అని మేము మొత్తుకొని చెప్పి మొత్తం రిపోర్ట్లను వస్తే కల్తీ ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు. మరి సిబిఐ రిపోర్టు కానీ సిట్ రిపోర్టు కానీ తప్పేం కాదు కదా. అసలు కల్తే లేదు దాంట్లో, నెయ్యిలో ఆ లడ్డుకు వాడే పవిత్రమైన నెయ్యిలో అసలు కల్తే లేదని చెప్పారా? లేదు కదా. మరి అలాంటప్పుడు మరి ఏ మనోధైర్యంతో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న సమయంలో డైవర్ట్ పాలిటిక్స్కి ప్రయత్నిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి రాలేమని ఒక కుయుక్తులతో రాష్ట్రంలో ఒక కొత్త పందానించుకోయింది. మనం చూస్తూ ఉన్నాం, శ్రీవారి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని, అలాగే సిట్ నివేదికలో అది నెయ్యే కాదని, ఒక పామోలిన్ ఆయిల్లో పాలిటిక్ రసాయనాలతో తయారు చేసిన ఒక పదార్థం దాంతో లడ్డు చేశారని సిట్ నివేదికిస్తే సిట్ మా క్లీన్ చిట్ ఇచ్చిందని ఇంత పెద్ద పోస్టర్లు వేసుకొని సిగ్గు లేకుండా రోడ్ల పొడుతో కట్టుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్కి ట్రై చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఎక్కడ చూడు వీళ్ళు అశాంతిని నెలకొల్పి తద్వారా రాత్రి పగుళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం తెస్తున్న పరిశ్రమల్ని వెనక్కు వెళ్ళించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ పరిశ్రమలకు రాకుండా వాళ్ళు నిరోధించడానికి ఇవన్నీ కుతంత్రాలు చేస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం. నగరంలో జరుగుతున్న 89వ విశ్వశాంతి మహాయాగం మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. ఈ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు.
నగరంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరుగుతున్న 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విశ్వశాంతికై కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండీ, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి, మహాసార, సుదర్శన, లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవతి 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా హోమం నిర్వహించుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని ఆయన ఆశీర్వదించారు. మార్చి 8వ తారీఖు వరకు 17 రోజుల పాటు ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. భక్తులందరూ సహాయ సహకారాలతో ఈ మహాయాగం జరుగుతుంది. ఈ యాగాన్ని అందరూ భక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల జరుగుతుంది. ప్రత్యేకించి యాగం విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. అతివృష్టి, అనావృష్టి, అలాగే పాడి పంటల తగ్గాలని, పాడి పంటల అభివృద్ధి చెందాలని, సర్వమానవాళ్ళకు కూడా ఉద్యోగంతో, ఐశ్వర్యంతో, వ్యాపారంతో, విద్యతో అభివృద్ధి చెంది సుఖంగా ఉండాలని, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యుద్ధాలు కానీ లేకపోతే మనోవైకల్యాలు కానీ తగ్గాలని అనుకుంటూ ఈ మహాయజ్ఞం చేయడం జరుగుతుంది. ఇందులో అతిరుద్రయాగం అంటే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే అతిరుద్రయాగం, అలాగే 14,641 పారాయణలు, రుద్రాలు, 1331 చమకములు అయితే అతిరుద్ర మహాయాగం, అక్షర లక్షల గణపతి, అక్షర లక్షల సుదర్శనం, అక్షర లక్షల సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సౌరం, అలాగే అరుణం పారాయణంతో మహాసౌరయాగం, మహాగణపతి యాగం ఇవన్నీ జరుగుతాయి. వీటితో పాటు రామాయణం 24,000 శ్లోకాలు, భాగవతం 18 శ్లోకాలతో ఈ మహాయాగం సంకల్పించడం జరుగుతుంది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రమేయం ఉండడం వల్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ విషయంలో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ నాయకులు చెప్పులు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించడాన్ని నిరసిస్తూ నగరంలోని సంకల్బాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాళ్లకు చెప్పులు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను వారు శుద్ధి చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాళ్లకు చెప్పులు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించి మరోసారి అపచారం చేశారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమలలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిన విషయం వాస్తవమని నివేదికలు వెల్లడించినా వైసీపీ నాయకులు ఇంకా అడ్డదిడ్డంగా వాదిస్తున్నారని విమర్శించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. తిరుపతిలో నెయ్యి కల్తీ వ్యవహారం ప్రపంచంలోని హిందూ సమాజాన్ని ఎంతో బాధించిందని తెలిపారు. తిరుమలలో లడ్డు ప్రసాదంలో నెయ్యి వినియోగంలో కల్తీ జరిగిన విషయం వాస్తవమని, ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని నెయ్యిలో కల్తీ జరిగిన విషయాన్ని ఒప్పుకొని క్షమించమని వేడుకుంటే సమస్య పోయేదని తెలిపారు. కానీ లడ్డు వ్యవహారంలో కల్తీ నిజమని తేలినా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వాదిస్తున్నారని, దీన్ని పరిశీలిస్తే నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని తెలుస్తుందని తెలిపారు. లేకపోతే అంతగా ఈ విషయంలో ముందుకు వాదించాల్సిన అవసరం లేదని తెలిపారు. శాసన మండలిలో ఎన్నో ప్రాధాన్యత ఉన్న అంశాలను చర్చించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అనవసరమైన విషయాలపై వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తూ సభను జరగకుండా అడ్డుకోవడం సమంజసం కాదని తెలియజేశారు. పవిత్ర బట్టి వెంకటేశ్వర స్వామి ఆ దేవుని దగ్గర పోతే దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఆచారం లడ్డు తీసుకొని ప్రసాదం 10 మందికి పంచిపెడితే పుణ్యం కలుగుతుంది, అందరికీ ఆచారం. ఆ ఆచారాన్ని మంట కలిపినట్టు గత ప్రభుత్వం ఏదైతే కల్తీ నెయ్యి అన్యాయం జరిగిందో ఆ కల్తీ నెయ్యిని కల్తీ చేసిన వారిని ఎటువంటి పనులు శిక్షించాలనే ఉద్దేశంతో సిట్ అనే అధికారంతో అలా ఒక సిట్ అది ఒక ఇది చేయడం జరిగింది. దాంట్లో 100% కల్తీ నెయ్యి జరిగిందని చేస్తే నిరూపణ అయింది.
ఎందుకంటే గతంలో చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కల్తీనే జరిగిందని. ఇన్ని జరిగితే కూడా ఇంకా దాన్ని వెనకేస్తున్నట్టు కొంతమంది స్వార్థపరులు దేవుని విషయంలో మోసం చేయకూడదు. నిన్న అసెంబ్లీ చూసాం, ఏదైతే దేవుని చిత్రపటాలు పెట్టుకొని కౌన్సిల్లో చెప్పులు వేసుకొని దేవుని పటాలు కూడా లెక్క చేయకుండా లెక్కనేటువంటి చేసిన సంగతి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దేవుడు టెంపుల్ ఎక్కడ కాడ దూరం నుంచే చెప్పులు ఇడిచి మనం దండం పెట్టుకుంటాం. ఆచారాన్ని మంట కలిపి ఈరోజు దేవుని వెంకటేశ్వర స్వామిని అభ్యక్తం చేయాలని చెప్పేసి ఎన్నో కుట్రలు అంటున్నారు. ఏమి చేసినా సరే ఈ యొక్క మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వం ప్రజల మన్నల పొందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. మా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు అందరం కలిసి కూటమి ప్రభుత్వంగా ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధులు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను సింపుల్ యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పయిందని చెప్పి గుడికి పోయి తిరుమలకి పోయి తప్పయింది మా పీరియడ్లో, నాకు తెలియదు ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి అసలు పనికిరాని సబ్జెక్టుని తీసుకొని వీళ్ళు ఏదో ఆల్రెడీ ఆ క్లారిటీ ఉంది, నెయ్యి మాత్రం జరిగింది అని చెప్పి ప్యాకెట్లలో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది వాళ్ళ వాస్తవాలు అనేది క్లారిటీ ఉంది, సిట్ రిపోర్ట్ క్లారిటీ ఉంది. బట్ వీళ్ళు ఏదో కవరప్ చేసుకునేకి డైలీ కౌన్సిల్లో కానీ డిస్టర్బ్ చేయడము, బయట కానీ డిస్టర్బ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా దేవుడు శిక్ష ఇస్తాడు వీళ్ళకి. ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, వాళ్ళు డిఫెన్స్లో పడినారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ఉద్దేశంతోనే అంత అగ్రెసివ్గా దాన్ని ఏదో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరగనున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో దివ్యాంగులు పాల్గొని ప్రతిభ కనబరచాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్లప్ప కోరారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు విజయనగరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల బ్యాడ్మింటన్ పోటీలు జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని, 24వ తేదీ సెలక్షన్ అయిపోయిన మరుక్షణమే ఇక్కడి నుంచి రాష్ట్రానికి విజయనగరంలో 25, 26వ తేదీ జరిగేటువంటి రాష్ట్ర స్థాయి, ఈ జిల్లా స్థాయిలో సెలక్షన్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఇక్కడ నుండి బయలుదేరవలసి ఉన్నది. కాబట్టి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని మీ ప్రతిభను వెలికితీసి మీ యొక్క నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాలతో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కూడా కర్నూలు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాం. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళలు కళాకారులను ప్రోత్సహించేందుకు మరింత కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సప్తగిరుడ వైభవం సంగీత నృత్య రూపకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో టీజీవీ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరీముల్లా బృందం ఆధ్వర్యంలో సప్తగిరుల నృత్య వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 100 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం గౌరవ సలహాదారుడు రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, సంస్థ ప్రతినిధులు ఇనయతుల్లా, మహమ్మద్ మియా, యాగంటి ఈశ్వరప్ప, సివి రెడ్డి, కేవీ రమణ,
బి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను టీజీవీ కళాక్షేత్రం ప్రతినిధులతో పాటు ముంబై నుంచి వచ్చిన రాధామోహన్ బృందం, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం టీజీవీ కళాక్షేత్రంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే మే 16వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో పాల్గొనే ఒక్కొక్క జంటకు ₹1,00,000 చొప్పున ఖర్చు చేస్తున్నామని వివరించారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను ఉద్దేశించి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల్లో దేవుళ్ళు ఉంటారని, వారిలో ఎలాంటి కల్మషం, రాజకీయాలు, అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలు ఉండవని తెలియజేశారు. ఈ ప్రాంతంలో డబ్బున్న వారు చాలా మంది రాజధాని ప్రాంతంలో స్థిరపడ్డారని, అయితే కర్నూలుపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఇక్కడి ప్రజలతో తనకున్న అనుబంధంతో తాను మాత్రం కర్నూలులోనే నివాసం ఉంటున్నానని ఆయన వెల్లడించారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దేశం కోసం కృషి చేయాలని తెలియజేశారు. మనం నివసించే ఈ గడ్డ మనకు ప్రాణంతో సమానమని, అలాంటి ప్రాణానికి సమానమైన దేశం పట్ల విధేయతతో ఉండాలని, అలాంటి వారే నిజమైన భారతీయులని తాను భావిస్తానని తెలిపారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తనకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రముఖ నృత్య కళాకారుడు కరీముల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము ఏ కార్యక్రమం చేపట్టినా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని తెలిపారు. తాను త్వరలో పరిశోధన చేసి రూపొందించిన సప్తతాండవ హేళ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ₹80,000 ఆర్థిక సహాయం అందజేశారని వివరించారు. అనంతరం కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. మా పెళ్లి రోజు ఎందుకు చేస్తున్నానంటే, ఆ రోజు మేము ఎలా కలిసి జీవనం గడుస్తున్నాం, మేము ఎలా కలిసి ఆనందదాయకంగా ఉన్నాం, కుటుంబం అందరూ కూడా ఆ వివాహ వేదికలో వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా జీవితాంతం సుఖంగా కలిసిమెట్టుగా ఉండాలని ఆశతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగా చిన్నపిల్లలతో ఇటువంటి కార్యక్రమాలు, కొన్ని దాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి కరీముల్లా ఈరోజు అద్భుతంగా ఈ చిన్నపిల్లల్ని ఇక్కడ పిలిపించి వాళ్ళందరికీ ఏర్పాటు చేయటం సబుగా చాలా చక్కగా ఉన్నది, చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లల్లో దేవుడు ఉంటారు అంటారు. ఈ చిన్న పిల్లలంతా దేవుళ్ళతో సమానం, అన్యము పుణ్యం ఎక్కువ. వీళ్ళ కల్మషం ఉండదు, రాజకీయాలు ఉండదు, వీళ్ళలో చెడు చేయాలనేది ఉండదు, అబద్ధాలు చెప్పాలని ఉండదు. అన్ని తీయటి మాటలతో ఉండి పిల్లలు వీళ్ళతో ఈరోజు ఉండటం నాకు ఆనందదాయకంగా ఉన్నది. మరి నా వైఫ్ కొద్దిగా చిన్న గాయమైనందున, లిఫ్ట్ లేనందున రాలేకపోయారు. సో లేకపోతే నా వైఫ్ కూడా వచ్చి ఆనందించేది. సో మిత్రులారా, చాలా సంవత్సరాలుగా మీతో కలిసిమెలిసి జీవనం చేస్తున్నాము. మీ అందరూ కర్నూలు నాకు ఒక అద్భుతంగా ఒక జీవనం జరుగుతున్నది. అందుకే ఇక్కడ ఉండే నాయకులు కానీ, డబ్బులు ఉండేవాళ్ళు కానీ క్యాపిటల్ సిటీకి షిఫ్ట్ అయినా, నేను మాత్రం షిఫ్ట్ కాకుండా మీతోనే జీవనం గడుపుతున్నాను. ఇక్కడ మీ ఆప్యాయతలు, మీ ప్రేమలు మరవలేంది. కులాలు, మతాలు అనేది మనం పెట్టుకున్నది, అది వృత్తులను బట్టి వచ్చింటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతాలు పుట్టిండొచ్చు. మనం మాత్రం కులాలకు, మతాలకు అతీతంగా దేశాన్ని ఎవరు గౌరవిస్తారో, దేశం కోసం ఎవరు పాటుపడతారో వాళ్ళే నిజమైన భారతీయులని నేను భావించేవాడిని, కులము మతం పక్కన పెట్టి. సో ఎవరైనా సరే మనం ఈ భూమి మీద, మనం ఈ గడ్డ మీద బతుకుతున్నాం. ఈ గడ్డ మన ప్రాణము. ఈ గడ్డని మనం కాపాడుకోవాలని
ఎవరు వెళ్తారో వాళ్ళను కూడా నేను దేవునిగా చూస్తాను. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా రుణాలు తీసుకున్న వారు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కర్నూలు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకటకృష్ణ కోరారు. ఈ మేరకు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ స్కందా షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో స్కందా షాపింగ్ కాంప్లెక్స్లో కర్నూలు నగరంలో శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి వెంకటకృష్ణ, కర్నూలు డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కె సరోజమ్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ కె కాంతారావు హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి సొసైటీ పథకాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి వెంకటకృష్ణ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సరోజమ్మ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ కాంతారావు తదితరులు మాట్లాడుతూ శ్రీకర సొసైటీ ద్వారా మహిళలకు వ్యాపారం చేయుటకు రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. సేవింగ్ ఖాతాలపై తక్కువ వడ్డీ రేటు ఉంటుందన్నారు. ఇతర బ్యాంకుల కన్నా శ్రీకర సొసైటీలోనే వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. శ్రీకర మ్యూచువల్ ఎయిడెడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల సభ్యుల ఆర్థిక స్వావలంబనకు బలమైన వేదికలని పేర్కొన్నారు. పారదర్శక పరిపాలన, సభ్యుల విశ్వాసం, చట్టపరమైన నిబంధనలు పాటింపు అత్యంత ముఖ్యమని సూచించారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి గ్రూపులు, చిన్న వ్యాపారులు ఈ సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సేవింగ్స్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ద్వారా సభ్యులు పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సొసైటీ ద్వారా తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సభ్యులు రుణాలు సమయానికి చెల్లించడం ద్వారా సొసైటీ బలోపేతం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఆదోని అధ్యక్షులు దేశాయి రవీంద్ర గారు, అమరావతి మ్యాక్స్ సొసైటీ చైర్మన్ హిందూపురం కె చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీకర మ్యాక్స్ లిమిటెడ్ బోర్డు సభ్యులు జి చంద్రశేఖర్, బి సాములు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారని శ్రీకర సొసైటీ చైర్పర్సన్ ఎం సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు సిఇఓ కల్ల చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈరోజు ఈ శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ ఇది మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిందని MACS యాక్ట్ అన్నారు. పరస్పర సహాయ సహకార సంఘాల చట్టంలో ఇది సహకార రంగంలో చాలా వేగవంతంగా కస్టమర్ల యొక్క సేవలు అందించడం కోసం పనిచేస్తుంది. ఈరోజు ఈ సొసైటీ యొక్క ఇనాగ్రేషన్ కోసం నేను పాల్గొన్నాను. నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కర్నూలు. ఈ శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ మంచిగా నడవాలని చెప్పేసి వీళ్ళు మెంబర్షిప్తో కానీ తర్వాత కస్టమర్కి ఇచ్చే లోన్ల వల్ల జీవితాలు అభివృద్ధి జరగాలని చెప్పేసి అర్బన్ ఏరియాస్లో జరిగే అభివృద్ధిలో వీరు పాల్గొంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వీళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీళ్ళు డిపాజిట్లు కూడాను ఫిక్స్డ్ డిపాజిట్స్ మెంబర్ నుంచి మాత్రమే చేస్తారు. మెంబర్ నుంచి మాత్రమే చేయాలి ఈ సంఘం. సో 5 సంవత్సరాలు పెడితే 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది అన్ని నేషనల్ బ్యాంకులో కూడా ఇదే ఉంది. సో ఎక్కువ ప్రారంభంలో ఏం లేదు. ఒక సంవత్సరానికి 9% అనేది DCC ఇస్తుంది, డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇస్తుంది. అట్లనే వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కస్టమర్లకి లేదా శ్రేయోభిలాషులకి సహకార సంఘాల్లో ఉండే సహకార సంఘాల అభిమానించే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు జి వెంకటకృష్ణ. నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కర్నూలు. నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి.
మేము వచ్చేసి శ్రీకర కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ అని సంస్థను స్టార్ట్ చేస్తున్నాము. చిన్న వ్యాపారస్తులకి, మహిళలకు అందరికీ చేయూతనివ్వడానికి మేము సంస్థను స్టార్ట్ చేసినాము. అందరూ మాతో సహకరించి మా సంస్థలో మెంబర్గా తీసుకొని మా సంస్థను యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. బెనిఫిట్స్ ఏమి మీ సంస్థలు? బెనిఫిట్స్ వచ్చేసి మా సంస్థలో ఆర్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, డైలీ ఆర్డీ, వీక్లీ ఆర్డీ, ఇట్లా మంత్లీ ఆర్డీ ఇట్లా పెట్టాము. డిపాజిట్స్ కూడా, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మేము 9% నుంచి 13% దాకా పెట్టాము. కాబట్టి మీరందరూ యూజ్ చేసుకుంటున్నాము. తమ పార్టీ చేపట్టిన జనవారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన సమస్యలను అధికారులు పరిష్కరించాలని బీజేపీ నాయకుడు దేశాయ్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకుడు గురురాజు దేశాయ్ మాట్లాడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలకు సంబంధించిన వివరాలను వినతి పత్రం రూపంలో జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులకు సంబంధించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. దీనితో పాటు జిల్లాలోని లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందజేసి అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆయా గ్రామాల్లో ఉన్న వివిధ రకాల సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశామని తెలియజేశారు. అధికారులు స్పందించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విగ్రహాల ధ్వంసాలు, మరి దేవాలయాల ధ్వంసాలు చేసినటువంటి 200 రాష్ట్రంలో దాదాపుగా 200 దేవాలయాల్ని, విగ్రహాలని ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఏ విధమైన ఒక్కరి మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. కాబట్టి మేము కలెక్టర్ గారికి ఈరోజు ఈ సబ్జెక్ట్ మీద ఎవరైతే దాదాపుగా ఈ విగ్రహాలను కానివ్వండి, హిందూ దేవాలయాన్ని కానివ్వండి, గత ప్రభుత్వంలో హయాంలో ధ్వంసం చేసినటువంటి విద్రోహులను తక్షణమే వారి మీద చర్యలు తీసుకుని వాళ్లకు చట్టపరంగా తగిన శిక్ష పడేలా కలెక్టర్ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే విధమైన కాన్సెప్ట్తో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్ గారికి కొన్ని సమస్యలను కూడా మనం రిప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలను తీసుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిడ్కో హౌసులు ఈరోజు గత 2014 నుంచి 2019 వరకు టిడ్కో హౌసులు కట్టించారు. మరి గత ప్రభుత్వం ఆ టిడ్కో హౌసుల్ని నాశనం చేసింది, వాటిని ప్రజలకు అందకుండా చేసింది. కాబట్టి అధికారులు కూడా ఈ టిడ్కో హౌసుల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆ టిడ్కో హౌసులు ఒక అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మరి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఓన్లీ బిల్డింగ్లు మాత్రం పురాతనంగా ఉన్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వెంటనే తగిన అధికారులు స్పందించి వాళ్లకు ఆ టిడ్కో హౌసులను కేటాయించాల్సిందిగా కోరుచున్నాము. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని, ఇందులో అవకతవకలు జరుగుతున్నాయి అన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమతి అస్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. ఈ మేరకు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమతి అజ్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ శ్రీమతి జయలక్ష్మితో పాటు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. జిల్లాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుగా కర్నూలుకు పేరు ఉందని, ఇక్కడ వ్యాపార లావాదేవీలు అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ అక్రమాలకు ఆస్కారమే లేదని వివరించారు. మార్కెట్ యార్డులోకి ప్రవేశం మొదలు
మార్కెట్ యార్డులోకి ప్రవేశం మొదలు మార్కెట్ యార్డు నుంచి వెళ్లేంత వరకు ప్రతి విషయం రికార్డు అవుతుందని, ఇలాంటి సందర్భాల్లో అవకతవకలకు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించి 14 రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మార్కెట్ యార్డుకు ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు రైతులు వస్తుంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గత 9 సంవత్సరాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డులో సబ్సిడీ భోజన సదుపాయాన్ని కలుగజేస్తున్నామని వివరించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించి సెన్స్ టార్గెట్ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత కొద్ది నెలలుగా 2-3 నెలలుగా మార్కెట్ యార్డు పైన విపరీతమైనటువంటి వివిధ వార్తలు ప్రచురించడం జరుగుతుంది. అయితే మార్కెట్ యార్డ్, కర్నూలు మార్కెట్ యార్డు అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ దగ్గర మనకి 14 రకాల అయినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా మార్కెట్ యార్డుకి వచ్చే సీజన్లో మార్కెట్ యార్డుకి రైతులు మనకి 1500 నుంచి 2000 మంది దాకా రైతులు వస్తారు. ఇక్కడ ఉండేటువంటి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, అలాగే పనిచేసేటువంటి కార్మికులు అందరూ కలుపుకుంటే దగ్గర మనకి 2500 వరకు ప్రతిరోజు కూడా గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మార్కెట్ యార్డ్ జిల్లాలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరిగేది, ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి మార్కెట్ యార్డు కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ. అయితే మన యొక్క విస్తీర్ణం మార్కెట్ యార్డు 2 యార్డులు అంటే రెండిటిగా డివైడ్ చేయబడింది. 26 ఎకరాలు మాత్రమే. 13 ఎకరాలు మనకి బ్యాక్ సైడ్ ఆనియన్ మార్కెట్ రన్ అవుతుంది. 13 ఎకరాల్లో మనకి ఫ్రంట్ సైడ్ గ్రెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్కి గత కొన్ని సంవత్సరాలుగా 9 సంవత్సరాల నుంచి కూడా మనము ఇక్కడ రైతుల కోసం సబ్సిడీ భోజన పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఇస్కాన్ వారి యొక్క సహకారము ప్లస్ మార్కెట్ కమిటీ యొక్క కాంట్రిబ్యూషను, అలాగే రైతుల నుంచి కూడా 15 రూపాయలకి తీసుకొని మనం మధ్యాహ్నం భోజనాన్ని అరేంజ్ చేస్తున్నాము. సీజన్లో వచ్చేటువంటి రైతులు అందరికీ కూడా, ఎంతమంది రైతులైతే మన మార్కెట్ యార్డ్కి వస్తారో అందరికీ కూడా భోజనం అందే విధంగానే చర్యలు తీసుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడా ఇన్ కేసు లేట్గా 1:30, 2 o'clockకి వెళ్ళినా సరే ఇస్కాన్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేటుగా వచ్చినా సరే మీరు ప్రిపేర్ చేసి కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు కూడా భోంచేసే విధంగా మేము ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశాము. అలాగే మార్కెట్ యార్డ్లో అందరికీ తెలిసిందే మనకి ఈనామ్ సిస్టమ్ జరుగుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి ప్రతి రైతు, ప్రతి బస్తా కూడా మనకి ఆన్లైన్లో రికార్డ్ చేయబడుతుంది. అలాగే అది బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా వ్యాపారస్తులు ప్రతిదీ కూడా గేట్ ఎగ్జిట్ వరకు, అంటే లోపలికి వచ్చినప్పటి నుంచి మనకి బయటికి వెళ్ళేంత వరకు కూడా కంపల్సరీ ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో ఎలాంటి అవకతవకలు కానీ, ఎలాంటి జీరో బిజినెస్కి కానీ ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని మార్కెట్ యార్డ్లు, కర్నూలు మార్కెట్ యార్డ్ ఒకటే కాదు, అన్ని మార్కెట్ యార్డ్లో కూడా మనకి గేట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ వ్యాపారస్తుడు బయటికి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఆన్లైన్లో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. మార్కెట్ యార్డు బాగా జరుగుతుంది. మాకు ఇక్కడ రేట్లు బాగా వస్తాయనే కదా ఇంత దూరం వస్తున్నది. వాళ్ళు కర్ణాటక నుంచి వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రేటు బాగుంది, ఇక్కడ పాలకవర్గం బాగా చూసుకుంటుంది, సెక్రటరీ గారు బాగా చూసుకుంటున్నారు. కమిషన్ ఏజెంట్లు కూడా అక్కడ పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళకు సరుకు ఎత్తించుకొస్తున్నారు. అంటే అర్థమేమి? కర్నూలు మార్కెట్ యార్డు బాగా జరుగుతుంది, స్పాట్ క్యాష్ ఇస్తారనే ఉద్దేశంతో వీళ్ళల్లో వస్తున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని లాలప్ప తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు 160 ఉండగా ఈ కళాశాలలో 48,964 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంకు సంబంధించి 26,473 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 22,491 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేటి నుండి మార్చి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతున్నాయి.
ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 75 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం నేపథ్యంలో నగరంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఈ రోజు ఉదయం నుంచి విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సందడి కనిపించింది. పరీక్షా కేంద్రంలోకి 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టంగా తేల్చి చెప్పడంతో అర్ధగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమ గదులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా అధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇక ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మాల్ ప్రాక్టీస్ జరిగే కేంద్రాలను అధికారులు ముందే గుర్తించి అక్కడ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారులు మాట్లాడుతూ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందని 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేదే లేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోనే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ మేరకు కేశవ మెమోరియల్ పాఠశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బుధవారపేటలో ఉన్న కేశవ మెమోరియల్ పాఠశాలలో సేవాభారతి కర్నూలు జిల్లా ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ రంగనాథరెడ్డి, సేవాభారతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రజలకు తెలియజేస్తూ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సేవాభారతి సంస్థ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు మానవాళికి, జంతువులకు ఎంతో నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కరగకపోవడం వల్ల అవి భూమిలో అట్లే ఉండి భూమిని కలుషితం చేయడంతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలియజేశారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా స్టైలిస్ట్ స్టీల్ వస్తువులను వినియోగించడం మంచిదని తెలియజేశారు. గతంలో వైజాగ్లో జరిగిన కార్యక్రమంలో 25 లక్షల రూపాయల వ్యయం గల స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే వీటితో పాటు వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని కొన్ని రకాల వస్తువులతో ప్లేట్లు, ఇతర వస్తువులను తయారు చేయవచ్చని, వాటిని వినియోగించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని రకాల వెజిటేరియన్ మెటీరియల్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు సేవాభారతి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తెలియజేశారు. ఈ సంస్థలో పనిచేసేవారు తమ కుటుంబాలను వదిలిపెట్టే ఉద్దేశం కోసం, సమాజం కోసం ఈ సంస్థలో పనిచేసేవారు తమ కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నారని తెలియజేశారు. మీరు అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని వివరించారు. వీరు అవసరమైతే దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని వివరించారు. సేవాభారతి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. అనంతరం సేవాభారతి సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందని చెప్పారు. కొన్ని సంస్థలకు తమ సేవాభారతి తరపున స్టీల్ ప్లేట్లను అందజేస్తున్నామని, వాటిని ప్రజలు తమ ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ఉచితంగా వినియోగించుకుని తిరిగి ఆయా సంస్థలకు తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము, ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు నుంచి ఒక వేలాది రూపాయల బెనిఫిట్, లక్షలాది రూపాయల బెనిఫిట్ ఆ 30-40 సంవత్సరాల్లో ఆ చెట్టు బతికినంతసేపు ఎంతో సేవ చేస్తుంది. మనకు షెల్టర్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, మళ్ళీ బర్డ్స్ ఉంటాయి, మరి మనకు మంచి వాతావరణం కల్పిస్తుంది, వర్షాన్ని కల్పిస్తుంది. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న సత్యాలు. కానీ మనకు ఈ యుగంలో ప్లాస్టిక్ యుగంగా మారిపోయింది. ఆ ప్లాస్టిక్స్ని మనం ఈ వాతావరణాన్ని చెడిపోకుండా మనం వాడుకోవాలి. కొన్ని ప్లాస్టిక్స్ ఏమో చాలా థిన్గా వచ్చి అవి యూజ్ అండ్ త్రో మాదిరి ఉంటాయి. అవి పంటలు పండకుండా భూమిలో
అవి అలాగే ఉండిపోయి పశువులు ఒకవేళ తింటే పశువులు చనిపోవటం ఇవంతా జరుగుతున్నాయి. సో దీని నివారణ కోసం మన సంఘము కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఈ యూజ్ అండ్ త్రోవి పక్కకు పెట్టి స్టెయిన్లెస్ స్టీల్ వాడుకొని మళ్ళీ అది కడుక్కొని మళ్ళీ దాన్ని మరి ఒక తూరు వాడుకునే విధానంలో ఉన్నది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. మనం ప్లేట్స్ వేయాల, డిస్పోజల్ ప్లేట్స్ వేయాలంటే కొన్ని రకమైన ఆకులతో, ఒక్క ఆకులతో, కొన్ని ఆకులతో ప్లేట్లు తయారవుతున్నాయి. ఆ వెజిటేరియన్ ప్లేట్లు అనొచ్చు దాన్ని. అలాంటివి కూడా మనం వాడచ్చు. అవి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అయితే వన్ టైం పర్చేజ్, అది మరి కంటిన్యూగా వాడచ్చు అనే దృక్పథంతో ఈరోజు పెద్దలు మన సేవా సమితి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి కార్యక్రమాలు కొన్నిట్లో నేను పాల్గొనటం, కొన్ని వైజాగ్లో ఒక తూరి మన సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేస్తే దగ్గర ఒక 25 lakhsతో ఆ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో అంతా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్కులు ఇవ్వటం జరిగింది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక్క స్పోర్ట్స్కి మాత్రమే ఉందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని, ఒలింపిక్స్లో సైతం భారతీయులు పథకాలు సాధించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మన కర్నూలులో జరగడం వలన పిల్లల్లో నైపుణ్యము, ఏకాగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఒకటే యూనిక్ ఫోర్స్ అంటారు. అంటే అన్నిటినీ ఏకీకృతం చేయగలిగిన శక్తి ఇది. అంటే ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతులకు, భాషలకు ఇక్కడ సంబంధం లేదు. ఎవరికి మెరిట్ ఎవరు ఇండియన్ అయితే వాళ్ళు ఇండియన్ ఆర్చర్, ఇండియన్ షూటర్ అవుతారు. వాళ్ళు ఒలింపిక్స్లో కూడా షైన్ అవుతారు. ఈ ఒక్క గేమ్స్ స్పోర్ట్స్లోనే మనకు ఈ వివక్షత అనేది కనపడదు. దీని గురించి మనం వరి కానక్కర్లేదు. ఎవరికి టాలెంట్, మెరిట్, స్కిల్ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. అందులో ఇంకోటి ఏమంటే దేహదారుఢ్యం ఇంపార్టెంట్. అవే కాకుండా ఆర్చరీ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంట్ గేమ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మా పురాణ కాలంలో కూడా భారతంలో మత్స్యంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్లలో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేమ్, ఒలింపిక్ గేమ్ ఇది. ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.